ఒక ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర రెండు వైపులా 2 గేట్ల దగ్గర పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. లోపలే ఉన్నారు, ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. తదుపరి కార్యాచరణ ఏంటి అనేటువంటి దానిపైన నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వాలా, లేదు అంటే కోర్టు ద్వారా మాత్రమే పర్మిషన్ తీసుకున్న తర్వాత శాంతి ర్యాలీకి వెళ్ళాలా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే కోర్టు కూడా అనుమతిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. రీజన్ ఇది పార్టీలకు అతీతంగా, పార్టీ జెండాలకు అతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంగా వీళ్ళు కోర్టుకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం ఉంది. కేవలం నల్ల కండువాలతో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, సికింద్రాబాదు రూపురేఖలు మారిపోతున్నాయి, మల్కాజిగిరిలో సికింద్రాబాద్ని కలుపుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా సికింద్రాబాద్ ప్రజల్ని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కించపరిచే లాంటి చర్యలు దీని కింద మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్ వినిపిస్తూ ఉంది. సో ఉదయం నుంచి అయితే అరెస్టులు అవుతూ ఉన్నాయి, అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం లోపల చర్చిస్తూ ఉన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే అంతా కూడా కొద్దిసేపట్లోనే ఒక కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు, సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాల్సిందే, లష్కర్ జిల్లా కావాల్సిందే, అప్పటిదాకా ఈ పోరాటం కంటిన్యూ అవుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సమీప భవిష్యత్తులో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి గడువు ముగియనుంది ఎన్నికలకు సంబంధించి, కాబట్టి ఎన్నికలు ఫిబ్రవరిలో దాని గడువు ముగియనుంది. కొత్తగా ఎన్నికలు జరగాలి. 300 డివిజన్లు చేశారు. సో 300 డివిజన్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో సికింద్రాబాద్ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది భావిస్తూ ఉన్నారు. ఇది పొలిటికల్ ఎజెండాగా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ఫోకస్ చేస్తూ ఉంది. తలసాని దీనికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు, అందరినీ మొబిలైజ్ చేయడంలో కానీ తీసుకురావడంలో కానీ. సో ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపట్లోనే తలసాని ఒక ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మధు, మీరు అలానే లైన్లో ఉండండి. ఒకసారి మనం కింద ర్యాలీకి సంబంధించిన విజువల్స్ని మనం ఒకసారి చూస్తే కనుక అక్కడ ర్యాలీలో ఇటు నల్ల కండువాలు, నల్ల జెండాలు ధరించి అక్కడ చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. మొత్తానికైతే ఈ శాంతి ర్యాలీకి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ ఈ ఆర్గనైజర్స్ని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అక్కడ ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన బయటికి వెళ్ళాలనే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఇటు మధుసూదనాచారి ఆయన వెళ్ళాలనుకున్న ఆయనను కూడా అడ్డుకున్నారు. సో పోలీసులు అయితే ఇటు సికింద్రాబాద్లో జరుగుతున్న ఈ ర్యాలీకి పర్మిషన్ లేకపోవడమే ముఖ్య కారణం అంటూ ఆ ర్యాలీకి సంబంధించిన మా విజువల్స్లో మనం చూడొచ్చు. ఆ ర్యాలీకి సంబంధించిన నాయకులు, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఇరువైపులా ఉన్న 2 గేట్ల సైడ్లు కూడా మొత్తానికైతే ఇటు పోలీసులు మోహరించి ఎవరిని బయటికి వెళ్ళకుండా ప్రస్తుతానికి అక్కడ చూసుకుంటున్నారు. అక్కడ ఇటు పోలీసు విభాగం, అలాగే దాంతోపాటు ఇటు మఫ్తీలో పోలీసులు, అలాగే మిగతా స్వాట్ టీమ్స్, మిగతా పోలీస్ బలగాలన్నీ కూడా ప్రస్తుతానికి పార్టీ ఆఫీస్ దగ్గర చేరుకున్నాయి. అక్కడ కేటీఆర్తో పాటు ఇటు మాజీ మంత్రి తలసాని, మధుసూదనాచారి, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు అక్కడ, కాబట్టి అక్కడికి వెళ్ళనిచ్చే అవకాశం లేదంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ కావచ్చు, ఇక మిగతా వాళ్ళందరికీ కూడా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు ఇటు వార్నింగ్స్, ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఎందుకు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, సికింద్రాబాద్కి అన్యాయం జరుగుతుంది, సికింద్రాబాద్ ఒక సపరేట్ కార్పొరేషన్గా దాన్ని ఏర్పరచాలి అంటూ ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అన్ని పార్టీలకి అతీతంగా ఈ ర్యాలీని మేము కండక్ట్ చేస్తున్నాం, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలి, దీనికోసం మేము లీగల్ బ్యాటిల్ అయినా ఫైట్ చేస్తామంటూ ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనైతే చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, పర్మిషన్ తెచ్చుకుంటాం, ఫస్ట్ వీక్లో మొదటి వారంలో దీనికి సంబంధించి మరొక ర్యాలీని ప్రపోజ్ చేస్తామంటూ మొత్తానికైతే ఆయన చెప్పుకొచ్చారు. సో పోలీసులు అయితే ప్రస్తుతానికి స్టిల్ మనం రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు, అక్కడ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వెహికల్స్ని కూడా బయటికి వెళ్ళనియట్లేదు. ఆ వెహికల్స్ ఒకవేళ బయటికి వెళ్ళినా వాటితో పాటు పోలీసులు ఎస్కాట్గా వెళ్తున్నారు, వెంబడిస్తున్నారు. ఆ వెహికల్స్ ఎటు వెళ్తున్నాయన్న ఆరా తీసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో హై టెన్షన్ వాతావరణం, ఇటు సికింద్రాబాద్లో హై టెన్షన్ వాతావరణం, ఎట్ ద సేమ్ టైం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతానికి నెలకొంది. ఇటు ఈ శాంతి ర్యాలీకి సంబంధించిన ఆర్గనైజర్స్, దానికి సంబంధించిన లీడర్స్ని అరెస్ట్ చేసే విజువల్స్ మనం చూడొచ్చు. ఇటు సికింద్రాబాద్కి సంబంధించి స్లోగన్స్ కూడా ఇస్తున్నారు. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం.
రైట్, ఒకసారి పార్టీ ఆఫీస్ నుంచి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. చాలామంది స్వచ్ఛందంగా రావాలనుకున్న ప్రజల ఇండ్ల ముందు వాళ్ళ పోలీసులు ఉన్నారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇక్కడ వందల మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. తప్పనిసరిగా మా ప్రయత్నం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి అనుకోవచ్చు, పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేయొచ్చు, బెదిరియొచ్చు, అదిరియొచ్చు అనుకుంటుండొచ్చు. కానీ ఈ అదిరింపులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ పోరాటానికంటే ఆ పోరాటానికి సిద్ధం. మేము సికింద్రాబాద్ అస్తిత్వాన్ని, చరిత్రను, సంస్కృతిని, ఆ పేరును కాపాడుకుంటాం. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత దిగి వచ్చినా వదిలిపెట్టే ప్రశ్న లేదు. మాత్రమే అని చెప్పని లిమిట్ చేసే విధంగా సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టించింది కాబట్టి ఆయనకు నజరానగా దానికి ఒక మున్సిపల్ కార్పొరేషను ఆయనను గెలిపించింది కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని మార్చివేసి వాళ్ళ ఔరంగజేబ్ ఎట్లయితే హైదరాబాద్ను దారుల్ జిహాద్గా మార్చే కుట్ర చేసిండో రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సికింద్రాబాద్ను పూర్తిగా కూడా మల్కాజ్గిరిలో కల్పించే చరిత్ర 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తూ ఉండు. నిరసన మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు ఇది. ఈ హక్కును కాలరాసేటువంటి ఒక ఔచిత్యం ఎక్కడదని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ, నువ్వు ఎన్ని పోలీసుల పదగట్టాల కింద కేసులు పెట్టినా, అణచివేతకు గురి చేసినా సికింద్రాబాద్ ఆకాంక్షను మాత్రం వదిలిపెట్టాం. సికింద్రాబాద్ను కాపాడుకునే విషయంలో పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఏ పోరాటాన్ని కంటే ఆ పోరాటానికి మేము సిద్ధమై కొట్లాడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మా ఇవాళ దాదాపు 220 సంవత్సరాల చరిత్ర గల సికింద్రాబాద్ని ఇటు మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలుపుదామని ఇటు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా మేము నిరసన తెలియపరచడం మా హక్కు అంటూ దానికోసం పోరాడతామంటూ కూడా ఇటు మా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అయితే చెప్పుకొచ్చారు. సో మరి కాసేపట్లో మరి ఇటు కేటీఆర్తో చర్చించిన తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారా, మళ్ళీ ర్యాలీని కండక్ట్ చేయబోతున్నారా, ఇటు హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే అవకాశం ఏమనుందా? మొత్తం మీద ఇటు శాంతి ర్యాలీకి సంబంధించిన విజువల్స్లో మనం చూడొచ్చు. పాల్గొన్న ప్రజలు, అక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఒక్కసారి సికింద్రాబాద్ ర్యాలీకి సంబంధించిన ఆ శాంతి ర్యాలీకి సంబంధించిన విజువల్స్, లేటెస్ట్ విజువల్స్ని మనం చూడొచ్చు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. భారీ ఎత్తున పోలీసులు అక్కడ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే విజువల్స్ని మనం చూడొచ్చు. ఒక్కసారి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ప్రస్తుతానికి విజువల్స్ని చూడొచ్చు. అక్కడ పోలీసులు మోహరించారు. అక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఆ ర్యాలీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు తలసాని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటు పోలీసులతో ఆయన వాగ్వాదం చేస్తున్న విషయం, ఆ విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. డెమోక్రాటిక్ రైట్ కోసం పోతే కూడా మీరు ఇట్లా పర్మిషన్ కాకుండా భవన్ దాకా వచ్చిందంటేనే అర్థం ఏంటి ఎట్లా అన్యాయం ఇది. భవన్ లోపలికి వస్తే మీరు మీకు క్వశ్చన్ చేయొచ్చు. భవన్ లోపల కాకపోతే ఆ ర్యాలీ ఏదైతే ఉందో అది పోలీసులు అరెస్టులు చేసుకోండి. అక్కడ పోయినప్పుడు ఇంతమందిని వేల మందిని హౌస్ అరెస్ట్ చేసి ఇంత అన్యాయమైంది. ప్రజాపాలన ఇదేమన్నా నియంత పాలన? రెండోది ఎమ్మెల్యేలు రైట్, ప్రజాపాలన నియంత పాలన అక్కడ వెళ్ళట్లేదు. మేము మమ్మల్ని అడ్డుకోవడానికి మీకేం అధికారం ఉంది? శాంతియుతంగా ఒక శాంతి ర్యాలీని పాల్గొనలో తప్పేముందంటే ఇటు పోలీసులతోనూ అయితే వాగ్వాదం చేస్తున్నారు ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇంకా అక్కడ పోలీసులకు సంబంధించి అలాగే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలకి ఆర్గ్యుమెంట్ డిస్కషన్ అయితే అవుతుంది. పర్మిషన్ లేదు కాబట్టి మేము పంపించలేను ఈ పరిస్థితి అంటూ ఇటు పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా ఆపేశారు. అక్కడ విజువల్లో మనం చూడొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.